హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తన్మయ్స్ ట్యూషన్ సెంటర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోయే టాపిక్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్. సో దీని నుండి మనకి అప్రాక్సిమేట్లీ 4 to 5 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పటిదాకా బోర్డ్ ఎగ్జామినేషన్స్లో అప్రాక్సిమేట్గా. సో ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ టాపిక్. దీంట్లో అన్నీ కూడా మనకి ఫార్ములాసే ఉంటాయి, అంటే అన్ని ఫార్ములా బేస్డ్ క్వశ్చన్సే అడగడం జరుగుతుంది. సో మనకి ఏదైతే బోర్డ్ ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ థియరీ పార్ట్ ఉందో అది మొత్తం కూడా ఈ పర్టికులర్ సింగిల్ వీడియోలో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ వీడియోలో ఉన్న ఫార్ములాస్ అన్నీ కూడా మీరు ప్రాపర్గా అర్థం చేసుకోగలిగితే కనుక మీరు సింపుల్గా ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు. సో కమింగ్ టు ద క్వశ్చన్స్, ఎలాగా మనకి ప్రీవియస్ ఇయర్ బోర్డ్ ఎగ్జామినేషన్స్లో అడిగాడు ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనేది తెలుసుకోవాలి అనుకుంటే కనుక ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే ప్లేలిస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది మన ఛానల్లో. దాంట్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్ ఇన్ ఆర్డర్ టు గెట్ ద నోటిఫికేషన్స్ రిలేటెడ్ టు ద అప్కమింగ్ వీడియోస్. సో కమింగ్ టు అవర్ టాపిక్స్, ఈరోజు మనం ఈ పర్టికులర్ వీడియోలో థియరీ పార్ట్ నేర్చుకోబోతున్నాము. సో దీంట్లో ఏమేమి నేర్చుకోబోతున్నాము అంటే సర్కిల్ అండ్ సర్కిల్ యొక్క ఫార్ములాస్ ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చిన్నప్పుడు నేర్చుకోవడం జరిగింది. జస్ట్ రీక్యాప్ ఆఫ్ ఇట్. అండ్ వాట్ ఈస్ అ సెమీ సర్కిల్ అండ్ సెమీ సర్కిల్లో ఇంపార్టెంట్ టాపిక్ అంటే ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏదైతే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంటో అవన్నీ కూడా మనం నేర్చుకోబోతున్నాము. అండ్ దెన్ వాట్ ఈస్ అ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ అండ్ దాని రిలవెంట్ ఫార్ములాస్. అండ్ వాట్ ఈస్ అ రింగ్ యొక్క రిలవెంట్ ఫార్ములాస్ ఏదైతే ఎగ్జామినేషన్లో అడుగుతున్నాడో ఆ ఫార్ములాస్ అన్నీ చూడబోతున్నాము. వాట్ ఈస్ సెక్టార్ యొక్క ఫార్ములాస్, సెగ్మెంట్ యొక్క ఫార్ములాస్, ఈ రెండు టాపిక్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఇన్ దిస్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అండ్ మేజర్ టాపిక్స్ కూడా. అండ్ నెక్స్ట్ వాట్ ఈస్ లెంత్ ఆఫ్ అన్ ఆర్క్ ఫార్ములా, నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఆఫ్ అ వీల్, ఇది కూడా చాలాసార్లు అడిగాడు, ఎంసీక్యూస్లో అడుగుతాడు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీల్ ఉందనుకోండి, వీల్ ఒక రివల్యూషన్ అంటే ఒకసారి రొటేట్ అయితే కనుక ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అలాగే 2 times రొటేట్ అయితే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది, అలా n times రొటేట్ అయితే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఎంసీక్యూస్లో మోస్ట్లీ అడుగుతాడు, లేదంటే 2 మార్క్స్లో కూడా అడగచ్చు. సో దాని రిలవెంట్ కాన్సెప్ట్ కూడా మనం ఈ పర్టికులర్ వీడియోలో చూడబోతున్నాము. అండ్ లాస్ట్ టాపిక్ ఈస్ యాంగిల్ మేడ్ బై ద మినిట్స్ హ్యాండ్. సో దీనిలో క్వశ్చన్స్ ఎలా అడుగుతాడు అంటే ద యాంగిల్ మేడ్ బై అ మినిట్స్ హ్యాండ్ ఎప్పటి నుండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ 7:05 PM అయింది, 7:05 PM నుండి 7:15 PMకి మినిట్స్ హ్యాండ్ మూవ్ అయితే కనుక ఎంత యాంగిల్ మేక్ చేసింది లేదా ఎంత ఏరియా కవర్ చేసింది 7:05 PM నుండి 7:15కి మూవ్ అయినప్పటికీ అనేది అడుగుతాడనమాట. ఈ కాన్సెప్ట్ మీద కూడా క్వశ్చన్స్ చాలాసార్లు అడగడం జరిగింది. సో ఈ పర్టిక్యులర్ కంటెంట్ అంతా కూడా మనం నేర్చుకుంటే కనుక మనం ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా కూడా ఈజీగా ఫేస్ చేయొచ్చు అనమాట. ఓకే, సో క్విక్గా మనం ఒక టాపిక్ తర్వాత ఒకటి మనం నేర్చుకుంటామండి. సో ఫస్ట్ టాపిక్ ఇస్ నథింగ్ బట్ సర్కిల్. సో సర్కిల్ గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే, చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాము. సో సర్కిల్కి సెంటర్ ఉంటుంది, సెంటర్ నుండి మనం సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కంఫరెన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ బార్డర్ ఆఫ్ ద సర్కిల్. సో ఈ బార్డర్నే సర్కంఫరెన్స్ అని అంటారు. ఏదైనా ఒక ఫిగర్కి ఏరియా ఈస్ నథింగ్ బట్ ద రీజియన్ ఇన్సైడ్ ద ఫిగర్, అంటే ఫిగర్ లోపల ఎంత రీజియన్ ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ దట్ ఫిగర్ అంటారు. పెరిమీటర్ అంటే ఏంటి అంటే ద బార్డర్ లెంత్నే పెరిమీటర్ అంటారు. సర్కిల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వచ్చేసరికి ఏంటి అంటే ఈ పెరిమీటర్కే సర్కంఫరెన్స్ అని పిలుస్తాం అనమాట, అంతకుమించి ఏం లేదు. ఓకే, సో సర్కిల్కి సెంటర్ ఉంటుంది అండ్ సెంటర్ నుండి సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ మీద ఏ పాయింట్ కన్సిడర్ చేసినా ఆ రెండింటి మధ్యలో ఉన్న అంటే సెంటర్కి పాయింట్ ఆన్ ద సర్కంఫరెన్స్కి ఆఫ్ ద సర్కిల్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ రేడియస్, ఆర్తో రిప్రజెంట్ చేస్తాము. 2 times ఆఫ్ రేడియస్ గివ్స్ డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ అనమాట. ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ నేర్చుకోవడం జరిగింది, ప్రీవియస్ సర్కిల్స్ అనే చాప్టర్లో కూడా మనం నేర్చుకున్నాము. అండ్ ఆల్సో మనం 6th క్లాస్ నుండి కూడా ఈ పర్టికులర్ ఫార్ములాస్ నేర్చుకుంటున్నాము. సో జస్ట్ క్విక్ రీక్యాప్ ఆఫ్ ద సర్కిల్స్ ఫార్ములాస్ అంతే. సో ఏరియా ఆఫ్ ద సర్కిల్ ఫార్ములా ఏంటి, πr². సర్కంఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ 2πr అని తెలుసు మనకి. 2 times ఆఫ్ రేడియస్ గివ్స్ డయామీటర్ కాబట్టి πd అని కూడా చెప్పచ్చు సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సర్కిల్స్. And coming to semicircle is nothing but
హాఫ్ ఆఫ్ అ సర్కిల్. అంటే సర్కిల్ని హాఫ్ కింద కట్ చేస్తే, అంటే డయామీటర్ దగ్గర మనం కట్ చేస్తే కనుక మనకి ఫామ్ అయ్యేదాన్నే సెమీ సర్కిల్ అంటారు. సో సెమీ సర్కిల్లో ఏరియా ఏమవుతుంది, ఆబ్వియస్గా సర్కిల్లో హాఫ్. సర్కిల్ ఏరియా πr² కాబట్టి ఏరియా ఆఫ్ ఎ సెమీ సర్కిల్ ఏమవుతుంది, హాఫ్ ఆఫ్ πr². హాఫ్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ఎ సెమీ సర్కిల్. కమింగ్ టు ద పెరిమీటర్. పెరిమీటర్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ బార్డర్ లెంత్ అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు మనం సర్కిల్ని కట్ చేయడం వల్ల మనకి ఏమొచ్చింది, హాఫ్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఇస్ నథింగ్ బట్ సెమీ సర్కిల్ యొక్క బార్డర్. అంటే సెమీ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఇస్ నథింగ్ బట్ హాఫ్ ఆఫ్ ద సర్కిల్ సర్కంఫరెన్స్. 2πr కదా మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్, దానిలో సగం పార్ట్ ఈస్ నథింగ్ బట్ πr. హాఫ్ ఆఫ్ 2πr గివ్స్ πr. ఇది వచ్చేసింది. దీంతో పాటు మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక లైన్ కనిపిస్తుంది కదా. ఈ లైన్ దేనికి ఈక్వల్, ఇది సెంటర్ అనుకుంటే కనుక, సో దిస్ ఇస్ వన్ రేడియస్, దిస్ ఇస్ అన్ అదర్ రేడియస్. r plus r gives 2r. 2r is nothing but diameter of the circle. సో దాన్ని కూడా యాడ్ చేయాలి కదా, ఎందుకంటే అది బార్డర్ కదా. సో దిస్ ఇస్ సెంటర్. సో దిస్ ఇస్ నథింగ్ బట్ r plus r, దట్ ఈస్ 2r. 2rని కూడా యాడ్ చేయాలి, ఎందుకంటే మొత్తం బార్డర్ యాడ్ చేస్తేనే కదా మనకి పెరిమీటర్ ఆఫ్ సర్కంఫరెన్స్ వచ్చేది. సో పెరిమీటర్ ఆఫ్ సెమీ సర్కిల్ ఇస్ నథింగ్ బట్ πr plus 2r. దీనిలో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నాడు అంటే, ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద ప్రొట్రాక్టర్ ఇఫ్ ద రేడియస్ ఇస్ సో అండ్ సో అని చెప్పి ఇస్తాడనమాట. అంటే రేడియస్ 2 centimeters అంటాడు, ఆఫ్ ద ప్రొట్రాక్టర్ అంటారు. ప్రొట్రాక్టర్ యొక్క పెరిమీటర్ అడుగుతాడు. సో పెరిమీటర్ ఆఫ్ ప్రొట్రాక్టర్ అంటే ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, ప్రొట్రాక్టర్ ఏ షేప్లో ఉంటుంది, ఇదే కదా సెమీ సర్కిల్ షేపే ఉంటుంది. సో సెమీ సర్కిల్ పెరిమీటర్ ఏదైతే ఉందో πr plus 2r అని ఇప్పుడు నేర్చుకున్నారు కదా, ఇదే ప్రొట్రాక్టర్ యొక్క పెరిమీటర్ కూడా అనమాట. ఏరియా ఆఫ్ ప్రొట్రాక్టర్ అంటే ఏంటి, దిస్ ఇస్ ఆల్సో సెమీ సర్కిల్ ఏరియాకే ఈక్వల్ అనమాట. సో అలాగా మనకి MCQs అనేవి అడగడం జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా నెక్స్ట్ కమింగ్ వీడియోలో మనం చూస్తాం, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని. సో సెమీ సర్కిల్ గురించి నేర్చుకున్నాం కాబట్టి ఇంకో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ సెమీ సర్కిల్ కూడా చూద్దాం. దట్ ఈస్ నథింగ్ బట్ ఈ ఎండ్ పాయింట్స్, డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఉన్నాయి కదా, యాంగిల్ సబ్టెండెడ్ బై ద డయామీటర్ ఆన్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సెమీ సర్కిల్ గివ్స్ 90 degrees. సో డయామీటర్ ఎండ్ పాయింట్స్ నుండి మనం ఏ పాయింట్ మీదైనా, అంటే సెమీ సర్కిల్ మీద ఏ పాయింట్ తీసుకున్నా కూడా ఆ పాయింట్కి యాంగిల్ సబ్టెండెడ్ బై ద డయామీటర్ ఎండ్ పాయింట్స్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 90 degrees. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఆఫ్ ఎ సెమీ సర్కిల్. మనకి అప్పుడప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కొన్ని క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. మనకి ఎప్పుడు సెమీ సర్కిల్ కనిపించినా కూడా డయామీటర్ సబ్టెండ్ చేసే యాంగిల్ అంతా సెమీ సర్కిల్ మీద ఇట్ ఈస్ ఈక్వల్ టు 90 degrees. ఈ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సెమీ సర్కిల్లో ఇది ఒక కొత్త పాయింట్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ టాపిక్ ఇస్ నథింగ్ బట్ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్. క్వాడ్రంట్ అంటే ఏంటి అంటే, సర్కిల్ని 4 parts కింద చేస్తే కనుక దాంట్లో 1/4 part గివ్స్ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ అనమాట. దిస్ ఇస్ నథింగ్ బట్ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్. ఓకే, సో ఎప్పుడైనా కూడా యాంగిల్ ఆఫ్ ఎ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ ఎప్పుడు దేనికి ఈక్వల్, 90 degreesకి ఈక్వల్. ఎందుకంటే 360ని 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, 360/4 అంటే 90 degrees. సో క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ యొక్క యాంగిల్ ఎప్పుడు ఎంత, 90 degrees. సో మనకి ఇది కూడా మనకి సెక్టర్ ఫార్ములాలో యూజ్ అవుతుంది. అంటే క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ యొక్క ఏరియా అడుగుతాడు అనమాట. సో క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ యొక్క యాంగిల్ ఎంత, 90 degrees. అంటే తీటా ప్లేస్లో 90 degrees సబ్స్టిట్యూట్ చేయాలి క్వాడ్రంట్ గురించి అడిగితే కనుక. ఓకే, సో ఏరియా ఫార్ములా ఏంటి, క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్ 1/4 ఆఫ్ సర్కిల్ కాబట్టి 1/4 ఆఫ్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ అంటే 1/4 πr² వస్తుంది. పెరిమీటర్ ఫార్ములా ఏమవుతుంది, పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ ఇదొక రేడియస్ కదా. సో r plus r అంటే ఏంటి, 2r. అండ్ నెక్స్ట్ ఇంకేంటి, ఇది లెంత్ ఆఫ్ ద ఆర్క్. సో లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఇస్ నథింగ్ బట్ π/2 అంటే 90 degrees కదా, θ/360 × 2πr. యాక్చువల్లీ నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనకి తెలుస్తుంది. సో మెయిన్ మనకి ఇంపార్టెంట్ వచ్చేసరికి ఏరియా ఆఫ్ క్వాడ్రంట్ ఆఫ్ ఎ సర్కిల్, ఇది చాలా ఇంపార్టెంట్. పెరిమీటర్ గురించి మనం నెక్స్ట్ సెక్టార్ ఫార్ములా నేర్చుకున్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. లెంత్ ఆఫ్ ద ఆర్క్ నేర్చుకున్నప్పుడు కూడా ఈజీగా అర్థమవుతుంది, అప్పుడు మనం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ ఈస్ రింగ్.
సో రింగ్ ఎలా ఫామ్ అవుతుంది అంటే బై యూజింగ్ 2 సర్కిల్స్. ఒక పెద్ద సర్కిల్ లోపల ఒక చిన్న సర్కిల్ పెడితే కనుక మనకి ఫామ్ అయ్యేదాన్నే రింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన ప్లేయింగ్ రింగ్ ఇమాజిన్ చేసుకోండి. ప్లేయింగ్ రింగ్ లోపల ఏముంటుంది, జస్ట్ హాలో థింగ్, అంటే లోపల ఏమి ఉండదు. సో మనకి ఏ రీజియన్ కనిపిస్తుంది, ఓన్లీ లోపల, అంటే ఈ 2 సర్కిల్స్ మధ్యలో ఉన్న రీజియన్ ఇస్ నథింగ్ బట్ రింగ్. సో ఈ రీజియన్ యొక్క ఏరియా మనకు కడితే ఏరియా ఆఫ్ ద రింగ్ ఫార్ములా వస్తుంది. ఈ రీజియన్ ఎలా వస్తుంది అని అంటే పెద్ద సర్కిల్ ఏరియా నుండి చిన్న సర్కిల్ ఏరియాని మైనస్ చేసేసామనుకోండి, ఈ పర్టికులర్ రీజియన్ అనేది వస్తుంది. అంటే పెద్ద సర్కిల్ యొక్క ఏరియా ఏంటి, రేడియస్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్ ఇస్ నథింగ్ బట్ r1 కదా. సో పై r1 స్క్వేర్ నుండి పై r2 స్క్వేర్, అంటే ఏరియా ఆఫ్ ద చిన్న సర్కిల్ పై r2 స్క్వేర్ని సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే ఏరియా ఆఫ్ ద రింగ్. దిస్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫార్ములా. సో పై r1 స్క్వేర్ మైనస్ పై r2 స్క్వేర్ గివ్స్ ఏరియా ఆఫ్ ద రింగ్. దానిలో పై కామన్ తీస్తే పై ఇంటూ r1 స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్ అనమాట. పెరిమీటర్ అంటే ఏం చెప్పాను నేను, బార్డర్ యొక్క లెంత్. రింగ్లో ఏ బార్డర్స్ కనిపిస్తున్నాయి, పెద్ద సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ కనిపిస్తుంది, చిన్న సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ కనిపిస్తుంది. ఇదే కదా బార్డర్ ఆఫ్ ద రింగ్. సో కాబట్టి పెద్ద సర్కిల్ యొక్క బార్డర్ లెంత్ ఎంత అవుతుంది, సర్కంఫరెన్స్ ఆఫ్ ద బిగ్గర్ సర్కిల్ కదా, అంటే 2πr1 ప్లస్ చిన్న సర్కిల్ యొక్క పెరిమీటర్ ఎంత, 2πr2. ఆ రెండు యాడ్ చేస్తే వచ్చేదే రింగ్ యొక్క పెరిమీటర్, దట్ ఈస్ నథింగ్ బట్ 2πr1 ప్లస్ 2πr2. సో దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ రింగ్. నెక్స్ట్ టాపిక్ ఈ సెక్టార్ ఆఫ్ అ రింగ్. సో సెక్టార్ ఇస్ నథింగ్ బట్ 2 రేడియస్లు అండ్ అన్ ఆర్క్ మధ్యలో ఫామ్ అయ్యే రీజియన్నే మనం సెక్టార్ అని పిలుస్తాం అనమాట. ఈ 2 రేడియస్లు అండ్ అన్ ఆర్క్ మధ్యలో ఫామ్ అయ్యే రీజియనే సెక్టార్ అంటారు. దీనిలో చిన్న రీజియన్ని మైనర్ సెక్టార్ అని, పెద్ద రీజియన్ని మేజర్ సెక్టార్ అని అంటాం అనమాట. సో దీని ఫార్ములా ఏంటి అంటే ఏరియా ఆఫ్ ద మైనర్ సెక్టార్ ఏంటి అంటే θ/360 ఇంటూ πr². ఇది యాక్చువల్లీ ఎలా వచ్చింది అనేది ఒక సింపుల్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సర్కిల్ ఉందనుకోండి, సర్కిల్ యాంగిల్ ఎంత 360 degrees కదా. సో 360 degreesకి ఎంత ఏరియా ఈక్వల్ πr² కదా. సో 360 degreesకి ఏరియా ఆఫ్ అ సర్కిల్ ఏంటి, కంప్లీట్ 360 degrees అంటే ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. సో 360 degreesకి ఏరియా ఎంత πr² అయితే కనుక తీటా యాంగిల్ మేక్ చేస్తోంది సెక్టార్ ఇది తీటా యాంగిల్ మేక్ చేస్తుంది అనుకోండి. అంటే తీటా యాంగిల్ మేక్ చేస్తే ఏరియా ఏమవుతుంది అనేది మనం కనిపెట్టాలి, క్వశ్చన్ మార్క్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే క్వశ్చన్ మార్క్ మీనింగ్ ఏంటి, ఏరియా కదా. సో 360 degrees ఇంటూ ఏరియా ఈజ్ ఈక్వల్ టు πr² ఇంటూ తీటా అని రాసుకోవచ్చు కదా క్రాస్ మల్టిప్లై చేస్తే. సో ఏరియా ఆఫ్ సెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు, ఈ ఇంటూ 360 అటు వెళ్తే ఏమవుతుంది, డివిజనే కదా. సో θ/360 ఇంటూ ఏముంది ఇక్కడ πr². ఇలా మనకి ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్ములా వచ్చిందనమాట. సింపుల్ డెరివేషన్ ఇంపార్టెంట్ కాదు, జస్ట్ మీకు అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. సో ఏరియా ఆఫ్ మైనర్ సెక్టార్ ఫార్ములా ఏంటి, θ/360 ఇంటూ πr². సో మరి మేజర్ సెక్టార్ యొక్క ఏరియా ఎలా వస్తుంది అంటే ఈ మొత్తం కలిపితే 360 degrees కదా. సో 360లో తీటా తీసేసామనుకోండి, ఈ యాంగిల్ వచ్చేస్తుంది కదా. ఎంత అవుతుంది ఇప్పుడు, మొత్తం 360 degrees నుండి తీటా సబ్ట్రాక్ట్ చేస్తే కనుక మనకి మేజర్ సెక్టార్ యొక్క యాంగిల్ వచ్చేస్తుంది. కాబట్టి యాంగిల్ ప్లేస్లో ఏం పెట్టాలి ఇప్పుడు, 360 మైనస్ తీటా బై 360 ఇంటూ πr² ఇస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ ద మేజర్ సెక్టర్. చాలా సింపుల్. మీరు బట్టి కొడితే కనుక మీకు లాస్ట్లో మనకి హండ్రెడ్స్ ఆఫ్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి కదా. సో మీరు అర్థం చేసుకొని కాన్సెప్ట్ని అర్థం చేసుకొని మీరు చేస్తే కనుక, అంటే అర్థం చేసుకుని ఫార్ములా చదివితే కనుక మీకు సింపుల్గా బోర్డ్ ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు కూడా ఫార్ములాస్ అన్నీ కూడా మైండ్లో ఉంటాయన్నమాట. సో వెరీ సింపుల్ ఫార్ములా అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా కూడా ఈ పర్టికులర్ ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే కాన్సెప్ట్లో. సో కమింగ్ టు ద నెక్స్ట్ టాపిక్, సెగ్మెంట్ ఆఫ్ అ సర్కిల్ చూద్దాం. సెగ్మెంట్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అంటే ఒక కార్డ్ అండ్ అన్ ఆర్క్ మధ్యలో ఉన్న రీజియన్నే సెగ్మెంట్ అంటారు. సో దీనిలోకి వచ్చేసరికి మనకి ఏమేమి ఉంటాయి అంటే చిన్న రీజియన్ని మైనర్ సెగ్మెంట్ అని, పెద్ద రీజియన్ని మేజర్ సెగ్మెంట్ అని అంటామన్నమాట. ఇది ఎలా వస్తుంది అంటే ఫర్ సపోజ్ ఒక సర్కిల్ తీసుకుందాం.
ఓకే, ఒక సెక్టార్ తీసుకుందాం. సెక్టార్ ఎలాగా మనం రిప్రజెంట్ చేయొచ్చు అంటే, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ పిజ్జా స్లైస్ చేసామనుకోండి, 1 పిజ్జా స్లైస్ గివ్స్ సెక్టార్ యొక్క షేప్ అనమాట. అలా ఇమాజిన్ చేసుకోండి. సెక్టార్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అ పిజ్జా స్లైస్. ఓకే, సో ఇప్పుడు మనకి సెగ్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు ఇలాగా ఇలా ఒక కార్డ్ గీసామనుకోండి, జస్ట్ సెకండ్, ఇలా ఒక కార్డ్ గీసామనుకోండి ఫర్ సపోజ్, 1 సెకండ్. ఓకే, ఒక సర్కిల్ తీసుకుందాం, ఒక సెక్టార్ తీసుకుందాం. ఈ సెక్టార్ ఎండ్ పాయింట్స్ ఇలా జాయిన్ చేద్దాం. ఇప్పుడు ఈ రీజియన్ ఏంటి? దిస్ ఇస్ నథింగ్ బట్ సెగ్మెంట్ కదా. ఈ సెగ్మెంట్ యొక్క ఏరియా కనుక్కోవాలి. అది కనుక్కోవాలంటే ఏం చేయాలి? ముందు సెక్టార్ ఏరియా తీసుకుందాం. అంటే ఇది మొత్తం సెక్టార్ ఏరియా కదా. ఈ సెక్టార్ ఏరియా నుండి ఈ ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా ఇక్కడ. ఈ ట్రయాంగిల్ ఏరియాని సబ్ట్రాక్ట్ చేసేస్తే మనకు వచ్చే రీజియన్ ఏంటి? ఇదే కదా. దట్ ఈస్ నథింగ్ బట్ సెగ్మెంట్. సో సెగ్మెంట్ ఎలా వస్తుంది అంటే, సెక్టార్ నుండి ట్రయాంగిల్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే, ట్రయాంగిల్ షేప్ని కట్ చేసేస్తే మనకి ఏం మిగులుతుంది? సెగ్మెంటే కదా మిగులుతుంది. సో ఏరియా ఆఫ్ ఎ సెక్టార్ నుండి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చేదాన్నే మైనర్ సెగ్మెంట్ అంటారు. సో అర్థం చేసుకుని చేస్తే కనుక మనకి ఈజీగా అర్థమవుతుంది. సెగ్మెంట్ ఎలా వస్తుంది? సెక్టార్లో ట్రయాంగిల్ షేప్ని కట్ చేసేస్తే మిగిలిన పోర్షన్నే సెగ్మెంట్ అంటారు. సో ఏరియా ఆఫ్ ఎ సెక్టార్ మనకు ఆల్రెడీ తెలుసు ఏంటి? θ/360 ఇంటూ πr². ఇందాక చూసాం కదా. దాని నుండి ఏం సబ్ట్రాక్ట్ చేయాలి? ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చేదే మనకేంటి? మైనర్ సెగ్మెంట్. సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్కి సింపుల్ టెక్నిక్ ఏంటి అంటే, ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. ప్రతిసారి ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ నుండి ఫైండ్ చేయక్కర్లేదు. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. అంటే యాంగిల్ ఇచ్చేస్తాడు, సెక్టార్ యాంగిల్ ఇచ్చేస్తాడు. యాంగిల్ ఫర్ ఎగ్జాంపుల్ 30 degrees అనుకోండి. ఓకే, సో డైరెక్ట్గా ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఇది గుర్తుపెట్టుకుంటే కనుక మనకు సింపుల్గా వచ్చేస్తుంది. ½ r² sin θ. θ ప్లేస్లో ఏం పెడతారు? ఏరియా, అదే యాంగిల్ మేడ్ బై ద సెక్టార్, యాంగిల్ మేడ్ బై ద కార్డ్, సబ్టెండెడ్ బై ద కార్డ్ ఇస్తాడు. ఎంత? సమ్ θ ఈజ్ ఈక్వల్ టు 30 degrees ఇస్తే ఇక్కడ sin 30 degrees ఫైండ్ అవుట్ చేస్తాడు. 60 degrees ఇస్తే sin 60 degrees కనుక్కుంటారనమాట. రేడియస్ r ఇస్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్, అది కూడా ఇచ్చేస్తాడు. సో డైరెక్ట్గా ఈ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ గుర్తుపెట్టుకోండి, ½ r² sin θ. యాక్చువల్లీ దీనికి డెరివేషన్ ఉంది కానీ దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఓకే, సో నెక్స్ట్ ఏరియా ఆఫ్ ద మేజర్ సెగ్మెంట్. సో మైనర్ సెగ్మెంట్ అయిపోయింది, మేజర్ సెగ్మెంట్ కావాలి. మేజర్ సెగ్మెంట్ ఎలా వస్తుంది? మొత్తం సర్కిల్ ఏరియా, అంటే మొత్తం సర్కిల్ ఏరియా నుండి మైనర్ సెగ్మెంట్ని సబ్ట్రాక్ట్ చేసేస్తే, మైనర్ సెగ్మెంట్ పోర్షన్ని కట్ చేస్తామనుకోండి, ఏం మిగులుతుంది? మేజర్ సెగ్మెంటే కదా మిగులుతుంది. సో ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ నుండి మైనర్ సెగ్మెంట్ని తీసేస్తే కనుక మనకి మిగిలేది ఏంటి? మేజర్ సెగ్మెంట్. సో అందుకే ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఏంటి? πr² మైనస్ ఏరియా ఆఫ్ ద మైనర్ సెగ్మెంట్. దిస్ గివ్స్ ఏరియా ఆఫ్ ద మేజర్ సెగ్మెంట్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈస్ లెంత్ ఆఫ్ ద ఆర్క్. సో లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఫార్ములా ఏంటి అంటే θ/360 ఇంటూ 2πr. ఓకే, ఇది కూడా చాలా సింపుల్ డెరివేషన్. ఇందాక చెప్పినట్టే మొత్తం సర్కిల్ లెంత్ ఎంత అవుతుంది? 2πr కదా. లెంత్ ఆఫ్ ద సర్కిల్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ పెరిమీటర్ ఆర్ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్కిల్. సో 2πr లెంత్కి 360 degrees కదా సర్కిల్ యొక్క యాంగిల్. 2πr లెంత్కి 360 degrees అయితే కనుక ఎంత లెంత్, ఈ పర్టిక్యులర్ లెంత్ ఆఫ్ ద ఆర్క్ ఎంత? ఇఫ్ ద యాంగిల్ మేడ్ బై దిస్ ఆర్క్ ఇస్ θ. సో ఎల్కి θ degrees కదా. సో ఎల్ వాల్యూ ఎంత? ఇప్పుడు మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు ఏమొస్తుంది? 2πr ఇంటూ θ ఈజ్ ఈక్వల్ టు 360 degrees ఇంటూ ఎల్. ఈ ఇంటూ 360 పట్టుకొస్తే ఏమవుతుంది? డివిజన్. సో కాబట్టి దీన్ని ఎలా రాయొచ్చు? θ/360 degrees ఇంటూ 2πr ఈజ్ నథింగ్ బట్ లెంత్ ఆఫ్ ద ఆర్క్. సో దిస్ ఇస్ ద డెరివేషన్ ఫర్ లెంత్ ఆఫ్ ద ఆర్క్. సింపుల్ యాక్చువల్లీ ఇది గుర్తుపెట్టుకోవడం. సో ఏరియా ఆఫ్ ద సెక్టార్ ఫార్ములా ఏంటి? θ/360 ఇంటూ πr². అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ πr² కాబట్టి అక్కడ ఏరియా ఆఫ్ సెక్టార్ πr². లెంత్ ఆఫ్ ద ఆర్క్ అంటే ఏంటి? సర్కంఫరెన్స్ లెంత్ ఎంత? 2πr కదా. అప్పుడు θ/360 కామనే.
θ/360 ఇంటూ లెంత్ కాబట్టి ఏం రాయాలి ఇక్కడ 2πr. అక్కడ ఏరియా కాబట్టి ఏం రాశారు πr². సో వెరీ సింపుల్ గుర్తుపెట్టుకోవడానికి కూడా. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్. సో ఒక వీల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్కిల్ ఉంది. వీల్ అనేది ఏ షేప్లో ఉంటుంది, సర్కిల్ షేప్లో ఉంటుంది. సో దీని లెంత్ ఎంత 2πr కదా. లెంత్ ఆఫ్ దిస్ సర్కిల్ ఇస్ నథింగ్ బట్ 2πr. అలాగే లెంత్ ఆఫ్ ద వీల్ కూడా ఏమవుతుంది 2π ఇంటూ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అంటే 2πr కదా. ఇప్పుడు ఇది ఎంత డిస్టెన్స్ ఒక రివల్యూషన్ కవర్ చేస్తుంది అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్. సింపుల్ ఇమాజిన్ చేసుకోండి, ఈ పర్టికులర్ సర్కిల్ని ఇక్కడ కట్ చేశాను. కట్ చేస్తే నీకేమొస్తుంది, ఒక స్ట్రైట్ ఒక వైర్ వచ్చింది. అంటే ఇది ఒక వైర్ కింద ఇమాజిన్ చేసుకోండి. వైర్ అనేది సర్క్యులర్ షేప్లో ఉంది. ఈ ఒక పర్టికులర్ పోర్షన్ దగ్గర కట్ చేసి స్ట్రెచ్ చేస్తే కనుక నీకేమొస్తుంది, ఒక స్ట్రైట్ వైర్ అనేది వస్తుంది. ఈ వైర్ లెంత్ ఎంత అవుతుంది, ఎంతైతే సర్కిల్ లెంత్ ఉండిందో ముందు అంత లెంతే కదా వైర్ లెంత్ కూడా అవుతుంది. ఎంత లెంత్లో ఉంటుంది ఇది 2πr కదా. ఎంత లెంత్ సర్కిల్ ఉంటుంది 2πr కదా. లెంత్ సర్కంఫరెన్స్ ఆఫ్ సర్కిల్ 2πr కదా. సో ఈ వైర్ లెంత్ ఎంత ఉంటుంది 2πr. సో ఒకసారి రివాల్వ్ అయితే, ఒకసారి రొటేట్ అయితే కనుక సర్కిల్ 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అదే కనుక ఫర్ ఎగ్జాంపుల్ 2 times రొటేట్ అయితే 2 ఇంటూ 2πr అంతేనా. అదే కనుక 3 times రొటేట్ అయితే 3 ఇంటూ 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. అదే కనుక n times రొటేట్ అయితే n ఇంటూ 2πr డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో టోటల్ డిస్టెన్స్ కవర్డ్ ఎంత అవుతుంది, టోటల్ డిస్టెన్స్ n times అంటే ఎన్ని నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ చేసిందో అది ఇంటూ ఒక పర్టికులర్ రివల్యూషన్కి ఎంత కవర్ చేస్తుంది 2πr అని అనుకున్నాం కదా, దాని సర్కంఫరెన్స్. సో n times of 2πr is nothing but total distance covered by that particular wheel. సో n వాల్యూ కనుక్కోవాలనుకోండి, n is nothing but total number of revolutions. ఎన్ని రివల్యూషన్స్ చేసిందో కావాలనుకోండి, ఇంటూ 2πr అయితే ఏమవుతుంది డివైడెడ్ బై 2πr. సో టోటల్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఇస్ నథింగ్ బట్ టోటల్ డిస్టెన్స్ కవర్డ్ డివైడెడ్ బై 2πr. ఈ 2πr ఏంటనుకున్నాము, ఒకసారి రివాల్వ్ అయితే కనుక వీల్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది 2πr అనుకున్నాం కదా. సో అందుకనే నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఇస్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ డివైడెడ్ బై డిస్టెన్స్ కవర్డ్ ఇన్ వన్ రివల్యూషన్కి ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది 2πr. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, అర్థం చేసుకుంటే చాలా ఈజీ. ఓకే, సో నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఒక వీల్ ఎన్ని రివల్యూషన్స్ చేస్తుంది అంటే ఎంత డిస్టెన్స్ టోటల్ ట్రావెల్ చేసింది డివైడెడ్ బై 2πr గివ్స్ నెంబర్ ఆఫ్ రివల్యూషన్స్ ఆఫ్ అ వీల్. ఇది MCQsలో చాలాసార్లు అడుగుతున్నాడు అనమాట. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ యాంగిల్ మేడ్ బై ద మినిట్స్ హ్యాండ్. సో మనకు అందరికీ తెలుసు ఒక అనలాగ్ వాచ్లో టోటల్గా 12 డివిజన్స్ ఉంటాయి. ఓకే, సో 12 డివిజన్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు 12 దగ్గర నుంచి ఉన్నారు, 12 నుండి మళ్ళీ 12కి రొటేట్ అవ్వాలి అని అంటే కనుక ఎంత యాంగిల్ మేక్ చేస్తారు 360 degrees. ఎందుకంటే ఇది సర్కిల్ కదా, సర్కిల్ మొత్తం కంప్లీట్ ఒకసారి రొటేట్ అయితే కనుక 360 degrees తిరిగినట్టే కదా. సో 12 డివిజన్స్ ఇస్ నథింగ్ బట్ 360 degrees, ఇది మనకు ఆల్రెడీ తెలుసు. సో మరి వన్ డివిజన్ ఎంత మేక్ చేస్తుంది యాంగిల్ అంటే 360 డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ డివిజన్స్ 12 అంటే ఎంత 30 degrees. సో అంటే దాని మీనింగ్ ఏంటి, ఒక డివిజన్ నుండి ఇంకో డివిజన్కి వెళ్ళాలి అంటే ఎంత యాంగిల్ చేస్తాము 30 degrees యాంగిల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 12 దగ్గర మినిట్స్ హ్యాండ్ ఉంది, అది 2 దగ్గరికి రావాలనుకోండి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది. సో టోటల్గా 2 డివిజన్స్ ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళాలి కాబట్టి 30 ఇంటూ 2 అంటే ఎంత 60 degrees కవర్ చేస్తుంది. సో ఇదే క్వశ్చన్ ఎలా అడుగుతాడు అంటే 7:05 PM అయింది ఇప్పుడు. ఓకే, 7:05 PM నుండి 7:15 PMకి వెళ్ళాలి మినిట్స్ హ్యాండ్. ఓకే, ఇప్పుడు మినిట్స్ హ్యాండ్ అనేది 7:05 దగ్గర ఉంది అంటే దాని మీనింగ్ ఏంటి, మినిట్స్ హ్యాండ్ ఎక్కడ ఉన్నట్టు 5 అంటే ఏంటి 1 దగ్గర ఉన్నట్టు. 7:05 PM అంటే ఇక్కడ ఉంది 1 దగ్గర ఉంది. 15 అంటే ఏంటి ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి, అంతేనా. సో అంటే ఎన్ని డివిజన్స్ ట్రావెల్ చేసుకుంటే వెళ్ళాలి మినిట్స్ హ్యాండ్ 2 డివిజన్స్ ట్రావెల్ చేయాలి. సో ఒక డివిజన్ ట్రావెల్ చేయాలంటే 30 degrees, 2 డివిజన్స్ ట్రావెల్ చేయాలంటే ఎంత యాంగిల్ మేక్ చేసినట్టు 60 degrees. సో టోటల్ యాంగిల్ మేడ్ బై ద మినిట్స్ హ్యాండ్ బిట్వీన్ 7:05 to 7:15 ఈస్ నథింగ్ బట్
60 degrees. ఇప్పుడు దీని యొక్క ఏరియా అడుగుతాడు. సో ఏరియా అంటే ఎలా వస్తుంది? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏరియా ఆఫ్ అ సెక్టార్. ఇది సెక్టార్ షేప్లోనే కదా ఉంది. సో సెక్టార్ యొక్క ఏరియా ఏంటి? θ/360 ఇంటూ పై ఆర్ స్క్వేర్. తీటా ప్లేస్లో ఏం పెడతారు? ఇప్పుడు 60 degrees పెడతారు. పెడితే మనకి ఏరియా ఆఫ్ ద మినిట్స్ హ్యాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఎలా అడిగాడు బోర్డ్ ఎగ్జామినేషన్లో తెలియాలి అంటే కనుక నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో మనకి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అనే ప్లేలిస్ట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. సో ప్లీజ్ డూ ఫాలో అవర్ ఛానల్ టు గెట్ ద updates of the next coming videos. So I hope you understood all the formulas. So formulas అన్ని కూడా ఒక పర్టికులర్ ప్లేస్లో నోట్ డౌన్ చేసుకోండి. ఈ ఫార్ములాస్ తెలిస్తే కనుక మీకు ఈజీగా మంచి స్కోర్ అనేది వస్తుందండి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్లో. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ డూ కామెంట్ బిలో సో దట్ ఐ విల్ రెక్టిఫై యువర్ డౌట్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ అ గ్రేట్ డే.